సో మా తాత ఫోటో పెద్దగా అండ్ ఇక్కడ మా మమ్మీ మా డాడీ పూజ చేసి ఇలా డొనేషన్ చేస్తారు. ఈ వీడియోలోనే మేము ఎవరెవరి సో ఫస్ట్ టైం మనం చేసాము. సో ఇలా కొంతమంది ఈ బిల్డింగ్ ఎంత మంచిగా వైబ్ అవుతుందో. హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు అర్చన ఇన్ఫినిటీ. సో ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి మా తాతయ్య వర్ధంతి ఇవాళ. సో చనిపోయిన రోజు. సో ఇవాళ మేము ఆయన్ని స్మరించుకుంటూ తలుచుకుంటూ ఆయన ఈ పూజలు అంతా చేసాము. ఆ తర్వాత ఆయన పేరుని తలుచుకుంటూ మేము కొంతమందికి అన్నదానం అండ్ బెడ్షీట్ పంచడం ఇవన్నీ చేసాము. సో అదంతా ఈ వ్లాగ్ లో వచ్చేస్తుంది. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని కోరుకుంటున్నాను. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. చలో. సో ఇంకా మేము పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో మా తాత ఫోటో పెద్దగా మా దగ్గర లేదు. మా ఊళ్ళో మదనపల్లిలో అయితే ఉంది. ఇక్కడ క్వార్టర్స్లో ఉంటున్నాం కాబట్టి సో ఇంకా నేను చిన్నగా సీడీ ప్లేయర్ డిస్క్ ఉంటుంది కదా, సీడీ ప్లేయర్స్. సో అది తీసుకున్నాను. దానిపైన పాస్పోర్ట్ సైజ్ ఫోటో పేస్ట్ చేసి ఇంకా కొంచెం చిన్నగా డెకరేట్ అయితే చేశాను. సో ఇదంతా మా తాత ఇంకా పూజ చేయడం కోసం అంతా రెడీ చేసామన్నమాట. ఇంకా మా తాత ఇష్టమైన స్నాక్స్ బండారాలన్నీ పెట్టాము. ఎక్కువ స్వీట్స్ అంటే మా తాత ఇష్టం. సో అందుకని స్వీట్ ఐటమ్స్ మా తాత తినేవి ఎస్పెషల్లీ అవి తెచ్చి పెట్టాము. అండ్ ఇక్కడ మా మమ్మీ మా డాడీ పూజ చేస్తున్నారు. అండ్ అక్కడ మీ వాటర్ బాటిల్స్ అండ్ బెడ్షీట్స్ అయితే అనిపిస్తున్నాయి. సో అది మా తాతని తలుచుకొని కొంతమందికి డొనేట్ చేద్దామని మేము అనుకొని ముందే పర్చేజ్ చేసాము. అండ్ దాంతోపాటు ఫుడ్ కూడా ఇద్దామనుకున్నాం. సో ఫస్ట్ అయితే ఇంకా ఇంట్లోని ఇలా చిన్నగా పూజ అయితే చేసుకున్నాము. సో ఇలా వాటర్స్లో మాకు తోచినంత మేము చేసుకొని అండ్ డొనేట్ కూడా చేస్తున్నాం. సో ఇలా ఎందుకు వీడియో పెడుతున్నాను అంటే అట్లీస్ట్ ఎవరైనా వన్ ఆఫ్ ది మెంబర్ చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఇలా వర్ధంతి జయంతి రోజులు పార్టీస్ అంటే ఇలా డొనేషన్ చేస్తారు. ఆ డొనేషన్ ఒకరి అడుగు నిండుతుంది అన్న ఉద్దేశంతోనే చేస్తున్నాము. మరేది లేదు. అండ్ ఇప్పుడు చెప్పినట్టు ఫుడ్ అయితే ఇంకా కలుపుతున్నాం. సో ఫుడ్ అండ్ లెమన్ రైస్ అనేది ఇస్తున్నాం అనమాట. సో ముందే దానికి కావాల్సినంత రెడీ చేసేసుకున్నాము. ఇంకా అవర్స్ కూడా తెచ్చేసుకున్నాము. సో పాసలు అయితే చేయాలి. అన్నం వేడిగా ఉంది కాబట్టి కాసేపు అయ్యాక ఇంకా మొత్తం మా డాడీ కలిపి అంత పాసలు అయితే చేస్తున్నారు. లెమన్ రైస్ అండ్ పికిల్ కాంబినేషన్లో మంచిగా ఉంటుంది. అండ్ వాటర్ బాటిల్, ఆ తర్వాత బెడ్షీట్స్ అనమాట. సో ఇలా ఇద్దామనేసి మేము ప్లాన్ చేసుకున్నాం. సో ఫస్ట్ మా డాడీని ఇంకా పాసలు చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా ఆసేపు అయ్యాక నేను కూడా వెళ్ళి మా డాడీకి హెల్ప్ చేద్దామనేసి ఇంకా కూర్చొని మా డాడీ అయితే హెల్ప్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా ఈ వీడియోలోనే మేము ఎవరెవరికి ఇచ్చాము అండ్ ఎలా చేసాము డొనేషన్ అనేది మొత్తం వస్తుంది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఏదో మాకు తోచిన సహాయం చేస్తున్నాము. సో మీరు కూడా ఇలా చేస్తారు అనే ఉద్దేశంతో చేయడం జరిగింది.
సో ఫస్ట్ టైం మా డాడీ అలిపింది అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం మా మమ్మీ అలుపుతుంది. అండ్ మేము మిషన్ తెచ్చుకోవడం మర్చిపోయాము. సో ఇంకా దానివల్ల క్యాండిల్ పెట్టుకొని ఆ వేడితో ఈ ఫాయిల్ అవన్నీ లోడ్ చేస్తున్నాం అనమాట, ప్యాక్ చేస్తున్నాము. సో ఇలా మా డాడీ మంచిగా ఐడియా అయితే వచ్చింది. సో ఆ ఐడియాతో ఇలా అయితే చేస్తున్నాము. అక్కడ చూడండి మా రాశి గారు ఎంత క్యూట్గా పడుకున్నాడు. సో ఇలా ఏదైనా పని చేస్తున్నామంటే మా రాశి గారు చాలా సైలెంట్గా పద్ధతిగా రీసెంట్గా అయిపోతుంది అనమాట. సో ఇంకా మా మమ్మీ ప్యాక్ చేస్తుంది అండ్ నేనైతే పికల్స్ వేసిస్తున్నాను. మా డాడీ అలా రోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇలా ముగ్గురము ఎనీ వర్క్స్ చేస్తూ ఉన్నాము. సో అలా చక్కగా ఫాస్ట్గా అయితే అయిపోతుంది. ఇంకా ఇక్కడ ఎలా చేయాలి, ఎక్కడ వెళ్ళాలి అన్నది కూడా డిస్కస్ చేసుకుంటున్నాం. అండ్ మా డాడీ తెలిసింది ఏదో ఐడియాస్ కూడా షేర్ చేసుకుంటూ ఉన్నారనమాట ఇక్కడ. అది సో ఇలా ప్యాకింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాక ఇంకోసారి మంచిగా ప్రే చేసుకొని అండ్ అది ప్యాకింగ్ చేసిందంతా మా తాత ముందర పెట్టుకుని మొక్కున్నాము. అండ్ చెప్పడం మర్చిపోయిన బనానాస్ కూడా ఇచ్చాము. సో ఆ బనానాస్ కూడా పక్కన పెట్టాం. అండ్ ఇంకా డొనేషన్ అయితే స్టార్ట్ చేసాము. సో ఇలా కొంతమంది ఈ బెడ్షీట్, ఫుడ్, వాటర్ బాటిల్, బనానా అయితే ఇచ్చాం. ఇంకొంతమంది ఈ ఫుడ్, వాటర్ బాటిల్ అండ్ బనానా అయితే ఇచ్చాం. సో ఫస్ట్ నేనే స్టార్ట్ చేశాను. ఆ తర్వాత మా మమ్మీ ఇస్తుంది. ఇలా ఎవరికి తోచింది వాళ్ళకి మేము ఇస్తూ వచ్చామన్నమాట. అది కూడా రోడ్ సైడ్ పీపుల్స్కి, వర్క్ చేస్తున్న పీపుల్స్కి మాత్రమే ఇచ్చాము. సో వాళ్ళ కష్టం చూసి ఒక పూటన్నా మన తాత పేరు చెప్పుకొని తింటారు అన్న వేలోనే ఇచ్చామన్నమాట. సో మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ గుంపులుగా ఒకేసారి వచ్చేసారు ఈ తిరుపతి అలిపిరి రోడ్ సైడ్ అయితే. సో ఇంకా అక్కడే కొంతమంది అయితే డొనేట్ చేసేసాము. సో ఇంకా పనిచేసి అలా మంచిగా అదే చాలా మంచిగా అనిపించింది. అయినా మనం ఈ ఫుడ్ ఇస్తున్నామంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటుంది కదా. సో ఇక్కడ ఇలా వంగి తీసుకోవడం నాకైతే ఎలాగో అనిపించింది. అని చాలా మంచిగా అయితే అనిపించింది. మీరు మంచిగా ఉండాలి అని కూడా దీవించారు ఆ తాత. సో ఇలా అందరికి ఇచ్చేసి ఇంకా అయితే మేము వస్తున్నాం. ఇలా ఉన్న వాళ్ళకు కూడా మేము చెప్పాక రోడ్ సైడ్ ఉన్న వాళ్ళందరికీ ఇస్తూ వచ్చాము. సో ఇంకా మా డాడీ కూడా పంచారనమాట, డొనేట్ చేశారు. బట్ అది వీడియో అయితే తీయలేకపోయాము. సో అక్కడక్కడ కొన్ని వీడియోస్ అయితే ఇంకా తీసే అవ్వలేదు. సో తీసినంత వరకు మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాము విత్ హ్యాపీ ఫేసెస్తో. సో ఫుల్లీ సాటిస్ఫైడ్తో. అండ్ మా రాశి గారు చూడండి ఎంత మంచిగా వైబ్ అవుతుందో. సో ఇలా మా తాత వద్దని ఈరోజు ఇలా డొనేట్ అయితే చేసాము. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ బ్లాగ్. సో మా తాత పేరు మీద మేము కొంతమంది ఇలా అన్నదానం బెడ్షీట్ పంచడం చేశాము. సో ఇది ఎలాంటి ఉద్దేశంతో చేయలేదు. మమ్మల్ని చూసి ఒకరు ఇద్దరు ఇన్స్పైర్ అయ్యి చేస్తారేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చేశాము. దాన్ని నేను వీడియోగా మీతో షేర్ చేసుకున్నాను. అంటే దాని మించి ఇంకా వేరేదైతే ఏదీ లేదు. సో ఎవరు బ్యాడ్గా అనుకోకండి, ఇది కూడా చూపించాలా అనేసి కూడా అనుకోకండి. సో ఐ హోప్ మీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ సపోర్టింగ్ us ఫర్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. Archana Infinity. Thank you for watching. Bye bye.